హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కే లోకేష్ కుమార్ ఫ్రమ్ BJC తెలుగు మీడియం. నేను తీసుకున్న టాపిక్ బెనిఫిట్స్ ఆఫ్ హనీ అండ్ బీ వర్క్స్. తేనె ఉపయోగాలు చూసే ముందు తేనె ఎలా తయారవుతుందో చూద్దాం. ఈ తేనె టీగలు పువ్వు యొక్క మకరందాన్ని, తీయటి ద్రవాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. సేకరించిన తీయటి ద్రవాన్ని అవి ఏర్పరచుకున్నట్లాంటి గూడ్లలో కానీ రంధ్రాల్లో వేసి తేనె అనే దాన్ని తయారు చేసుకుంటాయి. తేనెలో చాలా విలువైన ఖనిజ లవణాలు ఉన్నాయి. అందులో కాల్షియం, రాగి, మెగ్నీషియం, మ్యాంగనీస్, సల్ఫర్, సోడియం ఇలా అనేక రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి. ఈ తేనె మనకు ప్రకృతి సహజ సిద్ధంగా లభిస్తుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. కానీ దుకాణదారుల్లో చూసుకున్నట్లయితే దుకాణంలో అమ్మేటువంటి హనీకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ హనీకి కాదు, అది దాని బాటిల్కి ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. తేనెను దుకాణదారులు కల్తీ చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే చక్కెర పాకాన్ని తేనెలో కలిపి అమ్మడం జరుగుతుంది. దాన్ని తెలుసుకోవడం ఎలా అంటే, మరి స్వచ్ఛమైన తేనెను నీటిలో వేసినప్పుడు అది త్వరగా కరగకపోతే అది స్వచ్ఛమైన తేనె, ఒకవేళ త్వరగా కరిగితే అది స్వచ్ఛమైన తేనెగా మనం పరిగణించుకోవాలి. వీడియో కనుక గమనించినట్లయితే అది తేనెటీగ అనేటువంటిది పువ్వు మకరందాన్ని సేకరించి తేనెను ఎలా తయారు చేసుకుంటుందో చూద్దాం. Honey. The honey under this wax is made from nectar. They eat it for its sugar. Bees turn pollen into something completely different, bee bread. That's their source of protein. Step 1. Find an open spot. Step 2. Deposit your goods and pack them neatly. Step 3. Let the pollen marinate with a hint of honey. And voila, it's ready. The pantry is stocked, both for adult bees and the babies that are growing in the cells next door. ఇలా తేనెటీగలు తేనెను తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు తేనె యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో దీనికి మధు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇందులో క్రిమిసంహార గుణం కలిగి ఉంటుంది కాబట్టి తేనె బ్యాక్టీరియాను చంపే గుణం కలిగి ఉంటుంది. ఇది శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నటువంటి వారికి జీవౌషధంగా పనిచేస్తుంది. సో ఏమైనా గాయాలైనప్పుడు కానీ మరి ఇన్ఫెక్షన్ అయినప్పుడు కానీ తేనె మనకు విరుగుడుగా పనిచేస్తూ ఉంది. ఊబకాయం ఉన్న వ్యక్తులు 2 టీ స్పూన్ల నిమ్మరసంలో అర చెంచా తేనెను కలుపుకొని తీసుకుంటే ఊబకాయం తగ్గే అవకాశాలు ఉన్నాయి. చర్మ సౌందర్యానికి ఉపయోగించేటువంటి ఈ కాస్మెటిక్లు కూడా తేనెను ఉపయోగిస్తారు. మొహం పైన ఉండే మొటిమలు కానీ మచ్చల పైన కానీ ఈ తేనెను మర్దనం చేస్తే పోయే అవకాశాలు ఉన్నాయి. తేనె తింటే రక్త ప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది. అజీర్తికి, విరేచనాలకు తేనె ఒక మంచి మందుగా పనిచేస్తుంది. పండ్ల రసాలలో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది, అలసట రాకుండా ఉంటుంది. ఉదయం పరిగడుపున వేడి నీళ్ళలో ఈ తేనెను కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలలో కలుపుకొని తాగితే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాలు, తేనె మరియు శనగపిండి, తెల్లసొన కలిపి మన చర్మానికి పట్టిస్తే మన ముఖం కాంతివంతంగా మెరిసే అవకాశం ఉంది. పొడి జుట్టుకి తేనె, మందారం కలిపి పోస్తే జుట్టు మృదువుగా ఉంటుంది. ఇప్పుడు మైనం ఉపయోగాలు చూసుకున్నట్లయితే మైనంను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. ఎన్కాస్టిక్ పెయింట్, ఆయిల్ పెయింట్లలో ఈ మైనాన్ని ఉపయోగిస్తారు. షూ పాలిష్లో కూడా మైనాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. వాపులు వచ్చినప్పుడు దానిపైన ఈ మైనాన్ని పూతగా పోస్తే అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. క్యాండిల్ తయారీలో కూడా మైనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క సెమినార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.